జీవితంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, చురుకుగా ఉండాలని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఎక్సర్సైజ్, ఫిట్‌నెస్ అనగానే మేము చాలా ఓవర్ వెయిట్ లేము, చాలా ఫిట్‌గా ఉన్నామని, మాకెందుకు ఎక్సర్సైజ్ అని అశ్రద్ధ చేస్తున్నారు. చూడడానికి ఫిట్‌గా కనిపించడం వేరు, రియల్ ఫిట్‌నెస్ వేరు. నిజమైన ఫిట్‌నెస్ మనకు ప్రతి ఒక్కరికి కావాలంటే మనం ప్రతిరోజు ఉదయం సూర్యునితో పాటు నిద్ర లేచి ఒక గంట సేపు వ్యాయామం చేయాలి. అది మీకు నచ్చిన వర్కౌట్ ఏదైనా పర్లేదు. మీరు ఏ వర్కౌట్ చేసినా మినిమం గంట సేపు చేయండి. ఖచ్చితంగా చాలా చెమట తీసేయండి. ఉదయాన్నే రన్నింగ్ చేయండి, లేకపోతే యోగా చేయండి, పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయండి. మీకు నచ్చినట్టు ఏదైనా ఏరోబిక్స్ చేయండి, యోగాసనాలు వేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది. నేను గ్రౌండ్కు వాకింగ్ వచ్చాను. నా వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను జిమ్కి వెళ్తాను. ఈరోజు జిమ్లో నా వర్కౌట్ వచ్చేసి షోల్డర్ వర్కౌట్. చాలామందికి బిగ్గర్ షోల్డర్ అచీవ్ చేయాలని ఉంటుంది. మన బాడీకి బైసెప్స్, చెస్ట్ ఎంత ఉన్నా షోల్డర్ ఉంటేనే బాడీ మస్కులర్ లుక్ ఎక్సలెంట్గా అవుపడుతుంది. నేను ఈరోజు చేసే షోల్డర్ వర్కౌట్లో మీకు బెస్ట్ వర్కౌట్స్ మీకు చూపెడతాను. బిగ్గర్ షోల్డర్, మన ఫ్రంట్ డెల్టా, మీడియం డెల్టా, రేర్ డెల్టా అన్నిటి మీద పడేటట్టు సింపుల్ వేరియేషన్, ఎటువంటి ఇంజూర్డ్ లేకుండా నేను షోల్డర్ వర్కౌట్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ వర్కౌట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మీ షోల్డర్ వర్కౌట్ డే నాడు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం షోల్డర్ వర్కౌట్లో ఫస్ట్ చేసే వేరియేషన్ వచ్చేసి 1 డంబెల్తోని ఫ్రంట్ రేజర్స్ షోల్డర్. ఇది షోల్డర్ యొక్క ఫ్రంట్ డెల్టా మీద పడుతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వేరియేషన్. మీ వర్కౌట్ నాడు ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ఎల్బోస్ అలాగే షోల్డర్ లాక్ చేసుకొని మనం ఎలాగైతే మన షోల్డర్ వరకే అది లిఫ్ట్ చేయాలి, మళ్ళీ స్లోలీ షోల్డర్ కింది వరకే డౌన్ చేయాలి. షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ సీటెడ్ డంబెల్ షోల్డర్ ప్రెస్. మనం సింగిల్ డంబెల్ తీసుకోవాలి. ఈ వేరియేషన్లో మనం తీసుకునే వెయిట్ కూడా మినిమం వెయిట్ తీసుకోండి. ఇప్పుడు నేను డంబెల్ చేసే వెయిట్ వచ్చేసి 17.5 kg. ఇది కూడా మీరు 3 సెట్స్ చేయండి, 12 రెపిటేషన్స్ చేయండి. షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ డంబెల్ షోల్డర్ ఫ్రంట్ రైజెస్. ఇప్పుడు మీరు మినిమం వెయిట్ తీసుకోండి, ఇది హెవీ వెయిట్ తీసుకోవద్దు. లైట్ వెయిట్ తీసుకొని 3 సెట్స్ చేయండి, 12 రెపిటేషన్. ఇది మనకు బ్యాక్ షోల్డర్ మీద, ఫ్రంట్ షోల్డర్ మీద ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. మనం చేసేటప్పుడు ముందుకు వెనుక కదలకుండా ప్రాపర్ ఫామ్లో చేయాలి, ఇప్పుడు నేను చేస్తున్న విధంగా. షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ డంబెల్ లాటర్ రైస్. ఇది మన షోల్డర్ని 3D షేప్ తీసుకొస్తుంది. అలాగే షోల్డర్ మిడిల్ పార్ట్లో కూడా ఇది ఎక్సలెంట్గా పడుతుంది. మనకు షోల్డర్ హ్యూజ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ వేరియేషన్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. మనం ఈ వేరియేషన్ చేసేటప్పుడు బాడీ అసలు షేక్ కావద్దు, స్ట్రేట్గా నిలబడి కరెక్ట్ ఫామ్లో చేయాలి. ఫ్రెండ్స్, షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ సింగిల్ ప్లేట్ షోల్డర్ ప్రెస్. ఈ వర్కౌట్ చాలా ఎక్సలెంట్గా పడుతుంది షోల్డర్ ఆల్ మజిల్ గ్రూప్స్ పైన. మీరు ఈ వేరియేషన్ 5 సెట్స్ చేయండి, 12 రెపిటేషన్స్. ఇది ఎలా ఉంటుందంటే మనం షోల్డర్ని మనం ముందుకు వెనుకకు కదలకుండా స్టాండింగ్ పొజిషన్ పర్ఫెక్ట్ ఫామ్లో ఉండి మన చేతులని ఎల్బోస్ని లాక్ చేసుకొని మన షోల్డర్స్ కన్నా కొద్దిగా లిఫ్ట్ చేయండి, ఇప్పుడు నేను చేస్తున్న విధంగా. షోల్డర్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ షోల్డర్ ఆర్నాల్డ్ ప్రెస్. ఇది మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఫామ్లో కూర్చోవాలి. 2 హ్యాండ్స్ మన షోల్డర్కి ఎంత స్క్వీజ్ అయితే అంత స్క్వీజ్ పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ మినిమం మన షోల్డర్ వరకు తీసుకురావాలి. మనం షేక్ కావద్దు, నడుము స్ట్రేట్ పెట్టాలి. ఇది 3x12 రెపిటేషన్స్ చేయండి, ఎక్సలెంట్ పడుతుంది వెయిట్. షోల్డర్ వర్కౌట్లో మనం చేసే నెక్స్ట్ వేరియేషన్ స్టాండింగ్ బార్బెల్ షోల్డర్ ప్రెస్. ఈ వర్కౌట్ చాలా ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతాయి మన షోల్డర్స్. సింపుల్గా మనకు వీలైనంత వెయిట్ తీసుకోండి, హెవీ వెయిట్ తీసుకోకండి, బ్యాక్ పెయిన్ వస్తుంది. సింపుల్గా మీకు వీలైనంత వెయిట్ తీసుకొని 12 రెపిటేషన్స్ చేయండి, 3 సెట్స్. ఇది రెగ్యులర్గా మీ షోల్డర్ వర్కౌట్ డే నాడు యాడ్ చేసుకోండి. ఫ్రంట్ షోల్డర్ డెల్టా మీద కూడా ఎక్సలెంట్ అవుపడుతుంది. షోల్డర్ కూడా 3D షేప్ ఈజీగా వస్తుంది, ఎక్సలెంట్ హ్యూజ్ షోల్డర్ అవుతుంది.